The book of James, chapter 5. Let's read verse 16, 17 and 18 all together. మీ పాపములు ఒకరితోనొకడు ఒప్పుకొనడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదయ్యుండును. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపుకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చెను. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాలం మీ వాక్య ప్రత్యక్షతను మాకు అనుగ్రహించండి. మన పెన్నడు చూడని సంఘటనలు మీ వాక్యం వల్ల మేము చూడగలిగినట్లు మా మనోనేత్రములు వెలిగించండి. ప్రార్థన యొక్క శక్తి అది ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైందో మేము తెలుసుకున్నట్లు బలమైన గ్రహింపును మాకు దయచేయండి. మా ప్రార్థన జీవితాలు బలముగా కట్టుకోవటానికి మా కృప చూపించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. సో ప్రార్థన ఎంత శక్తివంతముగా పనిచేస్తుందో యాకోబు చాలా స్పష్టంగా వివరించాడు. యాకోబు పత్రిక విశ్వాసులు కంటత చేయాల్సిన పత్రిక. చాలా అద్భుతమైన విషయాలు యాకోబు పత్రికలో ఉంటాయి. మరి ముఖ్యంగా యాకోబు హీ టాక్స్ అబౌట్ స్పీకింగ్, ద పవర్ ఆఫ్ వర్డ్స్, మాటల యొక్క శక్తి. 3వ అధ్యాయం అంతా అదే. నీ మాటలు ఎంత శక్తివంతమో యాకోబు మాట్లాడతాడు. అండ్ దెన్ చాప్టర్ 5 హీ టాక్స్ అబౌట్ ప్రేయర్. అండ్ చాప్టర్ 4 4వ అధ్యాయంలో కూడా ప్రార్థన గురించి మాట్లాడతాడు. 5వ అధ్యాయంలో ప్రాముఖ్యముగా హీ స్పీక్స్ అబౌట్ ప్రేయర్. సో 16వ వచనము చాలా పవర్ఫుల్ వచనం. 16వ వచనంలో ఐఎమ్ రీడింగ్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ వర్స్ 16. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదయ్యుండును అన్నమాట. నీతిమంతుని విజ్ఞాపన అవక్కలైనందరం చదువుదామా? నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదయ్యుండును. ద ఫస్ట్ కీ ఫర్ ఎ పవర్ఫుల్ ప్రేయర్, ఒక శక్తివంతమైన ప్రార్థనకి ప్రధానమైన తాళపు చెవి, ప్రధానమైన కీ ఏంటనంటే యువర్ ప్రేయర్ షుడ్ బి హాట్ ఫెల్ట్. నీ ప్రార్థన హృదయపూర్వకమైన ప్రార్థన అయి ఉండాలి. ఇట్ షుడ్ బి ఎ హాట్ ఫెల్ట్ ప్రేయర్. నా మాట అందరికి స్పష్టంగా అర్థమవుతామని చెప్పండి. రైట్. హృదయపూర్వకమైన ప్రార్థన అంటే వేర్ యువర్ హార్ట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ యువర్ ప్రేయర్. నీ ప్రార్థనలో నీ హృదయము కూడా ఇన్వాల్వ్ అయిన అనుభవము. చాలాసార్లు మంచి భాష, మంచి సాహిత్యము, మంచి పదాలు సమకూర్చి ప్రార్థన చేస్తాం, కానీ ప్రార్థనలో మన హృదయం లేకపోతే మన ప్రార్థన శక్తివంతము కాదు. బిఫోర్ యువర్ ప్రేయర్ రీచెస్ టు ద థ్రోన్ రూమ్, యువర్ ప్రేయర్ హ్యాస్ టు రీచ్ యువర్ హార్ట్. నీ ప్రార్థన దేవుని సింహాసనమును చేరకముందు నీ ప్రార్థన నీ హృదయమునకు చేరాలి. నీ హృదయములోనికి వెళ్ళని ప్రార్థన పరలోకములోనికి వెళ్ళదు. నీ హృదయములోనికి వెళ్ళని ప్రార్థన దేవుని సింహాసనమును చేరదు. హృదయపూర్వకముగా చేయని ప్రార్థన ఏది శక్తివంతము కాదు. హాట్ ఫెల్ట్ ప్రేయర్స్ ఆర్ పవర్ఫుల్ ప్రేయర్స్. హృదయం అంతటితో చేసే ప్రార్థనలు శక్తివంతమైన ప్రార్థనలు. నీవు ప్రార్థన చేసినప్పుడు హృదయంలో తృప్తి కలగాలి నువ్వు ప్రార్థించావని. నీవు ప్రార్థన చేసినప్పుడు నీ హృదయం అంతా క్రొమ్మరించబడిన అనుభవాన్ని మీరు పొందాలి. మీరు ప్రార్థన చేసినప్పుడు నీ హృదయము దేవునితో సంభాషించాలి. దేర్ షుడ్ హ్యాపెన్ ఎ కాన్వర్జేషన్ బిట్వీన్ గాడ్ అండ్ యువర్ హార్ట్. నీ హృదయము దేవునితో మాట్లాడినప్పుడు ఆ ప్రార్థన చాలా శక్తివంతమైన ప్రార్థన. సో యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని వివరించటానికి యాకోబు ఏలియాని వాడాడు. ఏలియా ఎంత శక్తివంతమైన ప్రార్థనలు చేశాడు. అతను నిలబడి నా మాట గాక 3.5 సంవత్సరాల వర్షం కురవదు అంటే ఆగిపోయింది వర్షం. నాకు అనిపిస్తుంది ఎలీజా హ్యాడ్ ఎ కీ వేర్ హీ జస్ట్ లాక్డ్ అప్ హెవెన్ ఫర్ 3.5 years. నా మాట గాక 3.5 సంవత్సరాలు వర్షం పడదని తాళం వేసి జోబులో పెట్టేసుకున్నాడు ఏలియా. మరలా 3.5 సంవత్సరాల తర్వాత హీ అన్లాక్డ్ హెవెన్, పరలోకమును తెరిచి వర్షం భూమి మీద కురువునట్లుగా చేశాడు.
యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనము. ఐ వాంట్ యు టు కేర్ఫుల్లీ లుక్ ఎట్ యాంప్లిఫైడ్ వర్షన్, యాంప్లిఫైడ్ క్లాసిక్ వర్షన్. నేను 2009వ సంవత్సరంలో, నా మాట వింటున్నారా? నేను కొంచెం నిదానంగా మాట్లాడుతున్నా, మీరు ఆలోచిస్తారని. మీరందరూ మెలకుగానే ఉన్నారా? సజీవంగానే ఉన్నారా? మెలకుగుంటూ కామెంట్ చెప్పండి. రైట్. ఈ వచనాన్ని మీరందరూ కంటత చేయాలని నా విన్నపం. ద సెకండ్ పార్ట్ ఆఫ్ దిస్ వర్డ్స్, ఎస్పెషల్లీ ఇన్ యాంప్లిఫైడ్ క్లాసిక్ ట్రాన్స్లేషన్. మీకు అందరికి ఇంగ్లీష్ వచ్చు నాకు తెలుసు. మీ దగ్గర ఫోన్లో యూ వర్షన్ కానీ ఇంకేదైనా బైబిల్ యాప్స్ ఉంటే తర్వాత మీరు దాన్ని కాపీ చేసి పేస్ట్ చేసుకోండి, లేకపోతే మీ బుక్లో రాసుకోండి. యాంప్లిఫైడ్ క్లాసిక్లో ఉన్న ఆ వచనాన్ని మీరు ఖచ్చితంగా రాసుకొని దాన్ని చదివి ప్రత్యక్షత కొరకు ప్రభువుని అడిగి మీరు ఆ వచనాన్ని అనుసరించి ప్రార్థన చేయండి. మీరు పిచ్చెక్కే రిజల్ట్స్ చూస్తారు మీ ప్రార్థనకి. మీ ఆమెను అసలు బాగాలేదు. రైట్. నేను 2009వ సంవత్సరంలో మొట్టమొదటిసారి ఈ వచనాన్ని యాంప్లిఫైడ్ వర్షన్లో చదివా. తెలుగు బైబిల్లో చాలాసార్లు చదివా, కానీ యాంప్లిఫైడ్ వర్షన్లో ఫస్ట్ టైం ఇన్ 2009 ఐ సా దిస్ వర్డ్స్. ఆ వచనం చదివితే, ఆ వచనం చదివిన సాయంత్రం నుంచి ఆ నెక్స్ట్ 7 days ఫర్ ఎ వీక్, నెక్స్ట్ 7 రోజులు, రోజుకి దాదాపు 10 నుంచి 12 గంటలు నేను విరామం లేకుండా ప్రార్థన చేయటానికి వచ్చును నన్ను బలముగా ప్రేరేపించింది. ఫర్ ఎ హోల్ వీక్. మార్నింగ్ ఉదయకాలం ఒక 6 hours, నైట్ ఒక 6 hours అట్లాగే కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. సచ్ ఎ పవర్ఫుల్ వర్డ్స్. నేను చదువుతా, ద ఎర్నెస్ట్, హార్ట్ ఫెల్ట్, కంటిన్యూడ్. ఈ 3 మాటలే నీ ప్రార్థన యొక్క శక్తి. ద ఎర్నెస్ట్, హార్ట్ ఫెల్ట్, కంటిన్యూడ్ ప్రేయర్. తీవ్రతతో కూడిన హృదయపూర్వకమైన ఎడతెగని ప్రార్థన. యువర్ ప్రేయర్ షుడ్ బి ఎర్నెస్ట్, యువర్ ప్రేయర్ షుడ్ బి హార్ట్ ఫెల్ట్, అండ్ యువర్ ప్రేయర్ షుడ్ బి కంటిన్యూడ్ ప్రేయర్. ఏలియా ఆ విధంగానే ప్రార్థించాడు. నేను చదువుతున్నాను, బాగా గమనించండి. ద ఎర్నెస్ట్, హార్ట్ ఫెల్ట్, కంటిన్యూడ్ ప్రేయర్ ఆఫ్ ఎ రైచస్ మ్యాన్ మేక్స్ ట్రెమెండస్ పవర్ అవైలబుల్. అతి ఉన్నతమైన శక్తిని అందుబాటులోనికి తీసుకొని వస్తుంది. ఆ ట్రెమెండస్ పవర్ అన్న మాటకి ఆ ట్రాన్స్లేటర్ వాడిన మాట ఏంటంటే డైనమిక్ ఇన్ ఇట్స్ వర్కింగ్. నీ ప్రార్థన ఎలా పనిచేస్తుందంటే చాలా 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 బలముగా, చాలా శక్తివంతముగా, నువ్వు ఊహించని విధముగా ప్రార్థన తన శక్తిని నీ కొరకు విడుదల చేస్తుంది. హల్లెలూయా. So the heartfelt continued prayer of a righteous man makes tremendous power available, dynamic in its working. So నీ ప్రార్థన శక్తివంతం ఎప్పుడవుతుందంటే when your prayer is heartfelt. హృదయపూర్వకంగా నువ్వు చేస్తే అది శక్తివంతం అవుతుంది. ఆ వచనాన్ని వివరించడానికి ఏలియాను గురించి యాకోబు మాట్లాడుతున్నాడు. Now I am reading verse 17. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. అసలు ఈరోజు నా వర్తమాన ఒక్కలైనే ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. Now I want you to read this verse in amplified Bible, not classic. AMPC కాకుండా AMP, just amplified Bible లో చూద్దాం. Elijah was a man with a nature like ours, with the same physical, mental and spiritual limitations and shortcomings. నేను మీకు వివరించడానికి తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకొని వచ్చాను నేనే. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వ్యక్తి. అదే శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక పరిమితులు, లోపములను కలిగి ఉన్నాడు. ఏలియా మనలాంటి వాడే. తెలుగు బైబిల్లో ఒక్క మాటలో రాశాడు, ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. అంటే మనకులాగా భయపడతాడు, మనకులాగా పారిపోతాడు. యెజబేలు మాటిని భయపడి పారిపోయి దాక్కున్నాడు ఏలియా. మన వంటి స్వభావం గల మనుష్యుడే. మన వల్లే ఏలియాకి కూడా పరిమితులు ఉన్నాయి.
మన శారీరక పరిమితి ఎలాగుందో ఏలియాకు కూడా అలాంటి లిమిటేషన్స్ ఉన్నాయి. ఆధ్యాత్మికంగా ఏలియాకు పరిమితులు ఉన్నాయి, భౌతికంగా ఏలియాకి పరిమితులు ఉన్నాయి, మానసికంగా పరిమితులు ఉన్నాయి. అదేవిధంగా ఏలియా కూడా మన వంటి లోపములు కలిగిన వాడే, మనలాంటి ఎమోషన్స్ కలిగిన వాడే. అదే మాట ఇక్కడ యాకోబు మాట్లాడుతున్నాడు 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, అయితే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా, ఫర్ హీ ప్రేడ్ ఎర్నెస్ట్లీ దట్ ఇట్ నాట్ రెయిన్, అది వర్షము కురవకూడదని ఆసక్తితో ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరాలు వర్షము కురవలేదు. హల్లెలూయా. నా మాటలు ఏమైనా అర్థమవుతున్నాయా? ఒక ఆర్డినరీ మనిషి, ఒక సాధారణమైన వ్యక్తి ప్రార్థన చేస్తే దేవుడు దేన్నైనా ఫిక్స్ చేయగలడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ మ్యారేజ్ని ఫిక్స్ చేస్తాడు, నువ్వు ప్రార్థన చేస్తే నీ ఫైనాన్సెస్ని ఫిక్స్ చేస్తాడు, నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబాన్ని ఫిక్స్ చేస్తాడు, నీ బిడ్డలను ఫిక్స్ చేస్తాడు, నువ్వు ప్రార్థన చేస్తే సేవకుడు అయితే నీ పరిచర్ను ఫిక్స్ చేస్తాడు. ఇఫ్ యూ క్యాన్ ప్రే, గాడ్ ఈజ్ రెడీ టు ఫిక్స్ ఎనీథింగ్ దట్ యు ఆర్ ప్రేయింగ్ ఫర్. హల్లెలూయా. సో గనుక నౌ లిసన్ టు మీ. ఏలియా మన వంటి స్వభావం గలవాడైనా కూడా ఏలియా ప్రార్థన చేశాడు. సో ఏలియాకి మన వంటి స్వభావం ఉంది కనుక యాకోబు అంటున్నాడు, ఏలియా లాగా మనం ప్రార్థన చేద్దాం. ఏలియా మనలాగున్నాడు, కానీ ఏలియా మనలాగా ప్రార్థన చేయాల. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, అయితే మనం ఏం చేద్దామంటే ఏలియా వల్లే ప్రార్థన చేద్దాం. లెట్స్ ప్రే లైక్ ఎలీషా. అతను ఆసక్తితో ప్రార్థన చేశాడు. నేను చెప్తున్నా, కొంతమంది ప్రార్థన చేస్తుంటే చూస్తే వీళ్ళకి ఖచ్చితంగా జవాబు రాదని అర్థమైపోద్ది. ఎందుకంటే వారు అసలు ప్రార్థనలో అసలు మనసు పెట్టరు, ఆలోచించరు, ఏం చేస్తున్నారో తెలియదు. అసలు ఆ ప్రార్థనలో శక్తి ఉండదు. ఆ ప్రార్థనలో యూ కెన్ జస్ట్ లుక్ ఎట్ దెమ్ అండ్ యూ కెన్ జస్ట్ టెల్ దట్ దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్. ఆసక్తితో ప్రార్థన చేసేవారు, మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే ఎలా ఉంటారంటే పక్కన ఉన్నవారు ఎవరిని పట్టించుకోరు. దే ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ హూ ఇస్ బిసైడ్ దెమ్. ఎందుకంటే వారు కేవలం ప్రార్థన మీదే వారి దృష్టి, ప్రార్థన జవాబు మీదే వారి యొక్క ఆలోచన, దేవుని హస్తమును చూడాలనే గురి మాత్రమే కలిగి ఉంటారు. అండ్ దే ఆర్ నాట్ వరీడ్ అబౌట్ ఎనీవన్ అరౌండ్ దెమ్. ఆ విధమైన తీవ్రత కలిగిన, పట్టుదలతో కూడిన హృదయపూర్వకమైన ప్రార్థన. మీరు 1 రాజుల 18లో చదివితే ఏలియా ఏ విధంగా ప్రార్థన చేస్తాడో మనకు కనిపిస్తుంది. అతడు కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి నేల మీద పడి తన ముఖమును మోకాళ్ళ మధ్యలో ఉంచుకొని వర్షము వచ్చినట్లుగా ప్రార్థించాడు. హృదయపూర్వకమైన ప్రార్థన. నువ్వు నీ గదిలోనికి వెళ్ళినప్పుడు when you begin to pray, you need to pour out your heart in the presence of God. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం దయచేసి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం. హన్నా చేసిన ప్రార్థన. సమూయేలు కొరకు ఎలాగ ప్రార్థన చేసింది? హన్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన విధానం, హార్ట్ ఫెల్ట్ ప్రేయర్, చాలా అద్భుతమైన ప్రార్థన. హన్నా తన యొక్క వైర్యగు పెనిన్న వారిద్దరికి మధ్య కొంచెం డిస్కషన్ అయింది. 6వ వచనం చదువుదాం. 1వ అధ్యాయం 6వ వచనము. యెహోవా ఆమెకు చేసి ఉన్న హేతువును బట్టి చదువమ్మా. ఆమె వైర్యగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం కోపం పుట్టించుచూ వచ్చింది. చూసారా, ఆమెను విసిగించింది, కోపం పుట్టించింది. విశ్వాసులారా, మిమ్మల్ని విసిగించిన, కోపం పుట్టించిన మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన. యూ డోంట్ హ్యావ్ టు వెంట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇన్ యువర్ హార్ట్. మీ హృదయంలో ఉన్నదంతా కంప్లీట్గా వారి మీద తిరిగి శారీరకంగా స్పందించొద్దు. ఆమెను విసిగించి కోపం పుట్టించినందున ఆమె ప్రార్థన చేయటం స్టార్ట్ చేసింది. ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. ఆమె ప్రార్థన చేస్తూ 10వ వచనము, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా, చదువమ్మా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకున్నాను. చదవమ్మా. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచూ ఉన్నాడు. చూసారా? అండ్ ఈలై వాజ్ వాచింగ్ హర్ ప్రేయింగ్.
ఇప్పుడు 12వ వచనం చదువుదాం. మొదటి అధ్యాయంలోనే ఉన్నాం. ఏలి అనగా హన్న తన మనస్సులోని చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్న అంటుంది, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను, నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మ యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. హల్లెలూయా. For I am pouring out my soul in the presence of God. ఇది హార్ట్ఫెల్ట్ ప్రేయర్ అంటే, హృదయపూర్వకమైన ప్రార్థన అంటే నీ హృదయము దేవుని సన్నిధిలో కుమ్మరించుకొనిన అనుభవం. మీకు ఇప్పుడు నా అనుభవం కలిగిందా? మీరు ప్రార్థించినప్పుడు దేవుని సన్నిధిలో సంపూర్ణంగా మీ హృదయాన్ని కుమ్మరించిన అనుభవము, మీ హృదయము తేలికైపోయి నిజముగా మీరు ప్రార్థించిన ఆ నెమ్మది, ప్రార్థించిన ఆ ధైర్యము, ఆ తృప్తి నీకు కలగకపోతే నువ్వు ఇంకా ప్రార్థించలేదు. సో హార్ట్ఫెల్ట్ ప్రేయర్స్ ఆర్ పవర్ఫుల్ ప్రేయర్స్. హృదయపూర్వకంగా చేసే ప్రార్థనలు శక్తివంతమైనవి. నీ ప్రార్థన సింహాసనమును చేరకముందు నీ హృదయమును చేరాలి. నీ హృదయమును కదిలించని ప్రార్థన దేవునిని కదిలించదు. A prayer that cannot move your heart will never move God. A prayer that cannot move your heart can never move the throne of God. నీ హృదయమును కదిలించని ప్రార్థన దేవుని సింహాసనమును కదిలించదు. సో కాబట్టి సాతాను ఏం చేస్తాడంటే, వాడు చాలా జాగ్రత్తగా నీ ప్రార్థనా జీవితాన్ని అటాక్ చేయటానికి ప్లాన్ చేస్తాడు. ఎందుకంటే వాడికి తెలుసు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు పని చేస్తాడని. He will orchestrate many things to terminate your prayer life. నీ ప్రార్థన జీవితాన్ని ఆపేయటానికి, ఆటంకపరచడానికి, నీ ప్రార్థన మంటను తగ్గించడానికి, నీ ప్రార్థన బలమును తగ్గించడానికి, నీ ప్రార్థన జీవితాన్ని, నీ ప్రార్థన యొక్క శక్తిని వాడు హరించడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. ప్లీజ్ అండర్స్టాండ్. నా మాటలు వింటున్నట్లయితే ఆమె చెప్పండి. వి నీడ్ టు ప్రే. మనం ప్రార్థించాలి. ఆ ప్రేయర్ ఫైర్ తగ్గిపోతే, నీ ప్రార్థన మంట, ప్రార్థన కొరకే నా శక్తి తగ్గిపోతే నువ్వు అర్థం చేసుకోవాలి, తెలియకుండా సాతాను నిన్ను ఏదో ఒక నష్టంలోనికి తీసుకొని వెళ్తున్నాడు. ఐ వాంట్ టు గివ్ యూ ఫ్యూ సైన్స్ దట్ యువర్ ప్రేయర్ లైఫ్ ఈజ్ అండర్ అటాక్. నీ ప్రార్థన జీవితం అటాక్ చేయబడుతుంది అని తెలుసుకోవటానికి కొన్ని సూచనలు నేను మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను. మీరు తెలుసుకోవాలనుకుంటామని చెప్పండి. ఫ్యూ సైన్స్ టు నో దట్ యువర్ ప్రేయర్ లైఫ్ ఈజ్ అండర్ అటాక్. నీ ప్రార్థన జీవితం అటాక్ చేయబడుతుంది అని తెలుసుకొని మీరు గ్రహించి మేలుకోవాలని. నెంబర్ 1, యూ విల్ లూజ్ ఇంట్రెస్ట్ టు ప్రే. ప్రార్థన చేయటకు ఆసక్తి కోల్పోతారు. యూ డోంట్ ఫీల్ లైక్ ప్రేయింగ్. ఇట్ ఈస్ ఎ సైన్ దట్ యువర్ ప్రేయర్ లైఫ్ ఈజ్ అండర్ అటాక్. ఎందుకనంటే నీ జీవితం యొక్క శక్తి అంతా నీ ప్రార్థన జీవితం పైన ఆధారపడి ఉంది. నీ స్పిరిచువల్ మెచ్యూరిటీ అంతా నీ ప్రార్థన జీవితం పైన ఆధారపడి ఉంది. నీ భవిష్యత్ అంతా నీ ప్రార్థన జీవితం పైన ఆధారపడి ఉంది. పరలోకం యొక్క జోక్యం నీ ప్రార్థన జీవితం పైన ఆధారపడి ఉంది. నీ ప్రార్థన జీవితం ఎంతవరకు ఉంటుందో పరలోకం అంతవరకే జోక్యం చేసుకోగలదు. దేవుని యొక్క జోక్యము నీ ప్రార్థన జీవితం పైన ఆధారపడి ఉంది. సో నెంబర్ 1, యూ విల్ లూజ్ ఇంట్రెస్ట్. ప్రార్థన కొరకే ఆసక్తి తగ్గిపోతుందా? ప్లీజ్ అండర్స్టాండ్, వేకప్. యువర్ ప్రేయర్ లైఫ్ ఈజ్ అండర్ అటాక్. నీ ప్రార్థన జీవితం పైన దాడి జరుగుతుంది. సాతాను నిన్ను ప్రార్థనకు దూరపరుస్తున్నాడు. నెంబర్ 2, రెండవది, ఇన్కన్సిస్టెన్సీ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో అస్థిరత్వము. ఒకరోజు ప్రార్థన చేస్తావు, 2-3 రోజులు మర్చిపోతావు. మరలా 2 రోజులు ప్రార్థన చేస్తావు, 6 రోజులు మర్చిపోతావు. యు ఆర్ నాట్ కన్సిస్టెంట్. ఇన్కన్సిస్టెన్సీ. నీ ప్రార్థనలో అస్థిరత్వం. అరే, ఎందుకని నేను ఇట్లాగ అయిపోతున్నా? నిన్న ప్రార్థన చేస్తాను, అసలు ఈరోజు అంతా ప్రార్థన చేసుకోకుండానే గడిచిపోయిందే అనిపించిందా? యువర్ ప్రేయర్ లైఫ్ ఈజ్ అండర్ అటాక్. నీ ప్రార్థన జీవితము అటాక్ చేయబడుతుంది. విశ్వాసి గ్రహించాలి. నెంబర్ 3, ఇంపేషెన్స్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో అసహనం. నిన్నంత ప్రార్థన చేసి ఈరోజు జవాబు రాలేదని నువ్వు విసుగుపోతున్నావు, సహనం కోల్పోతున్నావు. దేవుడు ఎక్కడున్నాడని అడుగుతున్నావు, దేవుడు ఏం చేస్తున్నాడని అడుగుతున్నావు, జవాబు ఎందుకు రావట్లేదని అడుగుతున్నావు. ఇఫ్ యు ఫైండ్ ఇంపేషెన్స్, నీ ప్రార్థన జీవితంలో
అసహనము నీకు కనపడితే ప్లీజ్ అండర్స్టాండ్, ప్రార్థనకు నిన్ను దూరం చేయడానికి సాతాను ప్రయత్నం చేస్తున్నాడు. యువర్ ప్రేయర్ లైఫ్ ఈజ్ అండర్ అటాక్. అండ్ వాట్స్ ద నెంబర్ 4 యు ల్యాక్ ఫోకస్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో నువ్వు గురి కోల్పోతావు. నువ్వేం ప్రార్థన చేస్తున్నావో తెలియదు. మోకరిస్తున్నావు, అరగంట తర్వాత నిద్రలేసి ప్రార్థన చేస్తాను అనుకుంటున్నావు. స్తోత్రం చెప్తున్నావు, హల్లెలూయా చెప్తున్నావు, కానీ దేని కొరకు ప్రార్థన చేస్తావో తెలియట్లా. యు ఆర్ లూజింగ్ ఫోకస్ ఇన్ ప్రేయర్. టార్గెటెడ్ ప్రేయర్స్ చేయట్లా. నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తావో నీకు అర్థం కావట్లా. దేని కొరకు ఎదురు చూడాలో ఏమర్థమైద్ది? సో నీ ప్రార్థనలో నువ్వు గురి కోల్పోతూ ఉన్నట్లయితే, చాలాసార్లు ప్రార్థనలో మోకరించి పిక్నిక్ వెళ్తారు చాలామంది. అంత తిరిగేసి వస్తాం, ప్రపంచం అంతా తిరిగేసి వచ్చి లాస్ట్లో యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ అంటాం. యు ఆర్ లూజింగ్ ఫోకస్. ప్లీజ్ అండర్స్టాండ్, యువర్ ప్రేయర్ లైఫ్ ఈజ్ అండర్ అటాక్. నీ ప్రార్థన జీవితం అటాక్ చేయబడుతూ ఉంది. అండ్ నెంబర్ 5, 5వది, మీరందరూ ప్రభు నాతో మాట్లాడుతున్నాడంటే మీ కుడి హస్తాన్ని చూపించి ఆమేన్ చెప్పండి. నెంబర్ 5, ఎక్సెసివ్ స్లీప్ అండ్ స్లంబర్. అధిక నిద్రాశక్తి, అధిక నిద్రమత్తు నువ్వు అనుభవిస్తున్నావా? నీ ప్రార్థన జీవితం అటాక్లో ఉంది. ఒక యావరేజ్ మనిషికి 5 to 6 hours నిద్ర సరిపోద్ది. చిన్నపిల్లలకైతే 9 hours నిద్ర కావాలంటారు. 5 hours స్లీప్ ఈజ్ ఇనఫ్. మహా అయితే 6 hours. నీవు నిద్రపోవాల్సిన సమయం కంటే ఎక్కువ నిద్ర వస్తుంటే ఇంకొంతసేపు కునుకుపాటు, సామెతల గ్రంథంలో ఉంది కదా, ఇంకొంతసేపు కాళ్ళు ముడుచుకుంటే, ఇంకొంతసేపు దుప్పటి కప్పుకుంటే, ఇంకొంతసేపు పడుకుంటానంటే ఎలా వస్తుందంటే, ఆయుధస్తుడు వచ్చినట్లు దరిద్రము వాని యొద్దకు వచ్చును అన్నాడు. లేమి వాని యొద్దకు వస్తున్నాడు. లిసన్ టు మీ, ఎక్సెస్ స్లీప్ అండ్ స్లంబర్, ఇట్ ఈస్ ఎ సైన్ దట్ యువర్ ప్రేయర్ లైఫ్ ఈజ్ అండర్ అటాక్. గెత్సెమనే తోటలో యేసు ప్రభువు ప్రార్థన చేసి తిరిగి వచ్చి చూసేసరికి పేతురు ఆ నిద్రకు మత్తుకు కన్నులు భారముగా ఉన్నాయని ప్రభు చూశాడు. ఒక్క గడి అయినా నాతో మేలుకొని ఉండలేరా పేతురుని అడిగాడు. శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు మెలకువగుండి ప్రార్థన చేయాలన్నాడు. కానీ చాలామంది నిద్రాశక్తి ఏం చేస్తుందంటే ప్రార్థన చేయకుండా ఆటంకపరుస్తుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ సీరియస్ థింగ్. ఇఫ్ యూ ఫైండ్ యూ హ్యావింగ్ సమ్ ఎక్సెసివ్ స్లీప్ ఆర్ స్లంబర్, మీరు ఎక్కువ నిద్రమత్తు, ఎక్కువ అధికమైన నిద్ర నీకు కలుగుతున్నట్లయితే ప్లీజ్ అండర్స్టాండ్, యువర్ ప్రేయర్ లైఫ్ ఈజ్ అండర్ అటాక్. నీ ప్రార్థన జీవితము అటాక్ చేయబడుతుంది. సో ప్లీజ్ వేకప్. తెలుసుకోవాలి, మీరు మేలుకొని దీని నుంచి బయటపడాలి. ఎందుకంటే నీవు ప్రార్థన చేయకపోతే దేవుడు నీ పక్షముగా పని చేయడు. నా మాట అర్థమైతే ఆమేన్ చెప్పండి. అండ్ ఐ విల్ ఆల్సో టెల్ ఫ్యూ థింగ్స్ దట్ కిల్స్ యువర్ ప్రేయర్ లైఫ్. నీ ప్రార్థన జీవితాన్ని కంప్లీట్గా టర్మినేట్ చేసే, చంపేసే కొన్ని సంఘటనలు. నెంబర్ 1, మొదటిది ఏంటంటే ఎక్సెసివ్ ఈటింగ్. అత్యధికంగా తింటాం. ఎక్సెసివ్ ఈటింగ్ కెన్ కిల్ యువర్ ప్రేయర్ లైఫ్. తెలుసా మీకు ఆ విషయం? అత్యధికమైన భోజనాశక్తి నీ ప్రార్థన జీవితాన్ని కిల్ చేసేస్తుంది. అండ్ నెంబర్ 2, రెండవది బ్యాడ్ అట్మాస్ఫియర్. బ్యాడ్ అట్మాస్ఫియర్. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 24వ వచనం, ప్రొవర్బ్స్ 13:20. సామెతలు 13:20 ఏమనుంది? జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడుగును, మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవును. మూర్ఖుల సహవాసం అవును, రోజంతా మనం రకరకాల మనుషులతో తిరుగుతాం, నేను కాదంట్లా. నీ ఆత్మకు అపవిత్రత కలుగు చేసే అంత ప్రార్థన, దేవుని సంబంధమైన విషయాలపైన నీ మనసు తొలగిపోయే అంత ఎన్వైరన్మెంట్లో నువ్వు ఎక్కువ గడిపితే అది నీ ప్రార్థన జీవితానికి చాలా ప్రమాదము. సో బ్యాడ్ అట్మాస్ఫియర్ విల్ కిల్ యువర్ ప్రేయర్ లైఫ్. చెడు వాతావరణము నీ ప్రార్థన జీవితాన్ని చంపేస్తుంది. నెంబర్ 3, రెండవది వరీ, చింత. ఇఫ్ యు ఆర్ వరీయింగ్ టూ మచ్, చాలామంది సాతాను ఏమి నమ్మిస్తాడు తెలుసా? నువ్వు దిగులు పడటం నీ బాధ్యతను నమ్మిస్తాడు. నమ్మద్దు. ఎవడు నువ్వు చింతించడం వలన తన ఎత్తు కూడా మూరుడు ఎక్కువ చేసుకోలేడని యేసుప్రభు అన్నాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడని పేతురు అన్నాడు. విశ్వాస మూలము కానిదేదో అది పాపమని వాక్యంలో రాయబడింది. విశ్వాసము చుంతో రెండు ఒకదానికొకటి భిన్నమైనవి. యూ షుడ్ నాట్ వరీ. నువ్వు దిగులు పడకూడదు, చింతించకూడదు. కానీ విశ్వాసముతో ముందుకు నడవటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. వీఆర్ కాల్డ్ టు వాక్ బై ఫెయిత్. వీఆర్ కాల్డ్ టు వాక్ ఇన్ కరేజ్,
భయంతో కాకుండా ధైర్యముగా ముందుకు నడవటానికి దేవుడు పిలిచాడు. సో వరీ కెన్ కిల్ యువర్ ప్రేయర్ లైఫ్. నువ్వు దిగులు పడుతూ కూర్చుంటే ప్రార్థించలేవు. దిగులు పడటానికి సమయం అయిపోద్దు, నువ్వు ప్రార్థించలేవు. నీవు దిగులు పడి ప్రార్థన చేయకపోతే అది చాలా ప్రమాదం. అండ్ నెంబర్ 4, డిస్ట్రాక్షన్. 4వది డిస్ట్రాక్షన్. అది ఏ డిస్ట్రాక్షన్ అవ్వచ్చు. It can be through television, it can be through social media, or it can be through some girlfriend or a boyfriend or something, some bad relationship. Distraction. ప్రార్థన నుంచి, దేవుని నుంచి నీకు తెలియకుండా దూరపరిచే కొన్ని డిస్ట్రాక్షన్స్ నీ ప్రార్థన జీవితాన్ని చంపేస్తాయి. సో పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతున్నాడు. నేను నిన్న రాత్రి కూడా మాట్లాడుతూ ఉన్నాను. 2016లో ఫెయిత్ సెంటర్ మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేసినప్పుడు గుంటూరు పట్టణంలో నేను దేవుని సన్నిధిలో చాలా భారముగా అనేక రాత్రులు దేవుని సన్నిధిలో నేను చాలా స్ట్రాంగ్గా ఒకదాని కోసం ప్రార్థన చేస్తే ఏంటనంటే, ప్రభా రేపు పొద్దున నేను సంఘం స్టార్ట్ చేస్తే, నా ద్వారా నువ్వు ఒక చర్చ్ నడిపిస్తే, ఒక చర్చ్ ఎస్టాబ్లిష్ చేస్తే, నీవు నాకు ఇచ్చే ప్రతి ఒక్కరు, సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి చాలా బలమైన ప్రార్థన యోధులుగా తయారవ్వాలదే నా ప్రార్థన. That everyone will become a praying father and a praying mother. Come on, hallelujah. మీ పనులు మీరు చేసుకుంటూనే ప్రార్థనా పరులుగా బతకచ్చు. దానియేలు ప్రభుత్వంలో ఉన్నతమైన ప్రైమ్ మినిస్టర్ రేంజ్లో ఉండి ప్రార్థనా పరుడుగా బ్రతికాడు. యూ కెన్ బి డూయింగ్ యువర్ ఓన్ వర్క్ బట్ యూ క్యాన్ బి ప్రేయర్ఫుల్. పద్మసు దీపంలో యోహాను చెరసాల్లో ఉన్నాడు. భయంకరమైన పరిస్థితి. మీరు సంఘ చరిత్ర చదవండి. భయంకరమైన మసమసలాడుచున్న నూనెలో యోహానుని పడేశారు, కానీ సూపర్ నేచురల్ ప్రొటెక్షన్. పద్మసు దీపము చెరసాల. ఆ శ్రమల మధ్యలో యోహాను ప్రార్థిస్తూ ఉన్నాడు. వాక్యంలో రాయబడింది, ప్రభువు దినమందు యోహానును నేను ఆత్మవశుడనై ఉండగా నాకు కలిగిన ప్రత్యక్షతలోని ప్రకటన గ్రంథం అంతా రాశాడు యోహాను. సరే, నేనేమంటానంటే, నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తుంది, రెస్పెక్ట్ ఆఫ్ వాట్ యూర్ డూయింగ్, యూ కెన్ హ్యావ్ ఏ స్ట్రాంగ్ హెల్తీ ప్రేయర్ లైఫ్. బలమైన ఆరోగ్యవంతమైన ప్రార్థన జీవితమును కలిగి ఉండి. సో మై ప్రేయర్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, ఫెయిత్ సెంటర్లో ఉన్న ప్రతి విశ్వాస కొరకు నా ప్రార్థన అంటే, దట్ యూ విల్ హ్యావ్ ఎ డీప్ హంగర్ టు స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని కొరకైన ఆకలి, ప్రార్థన కొరకైన ఒక డిజైర్ మీ హృదయంలో బలముగా తయారవ్వాలనేది నా ప్రార్థన. హల్లెలూయా. దట్ యు బికమ్ ప్యాషనేట్ ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. సో ఈ విధమైన సైన్స్, సిమ్టమ్స్, సూచనలు మీ జీవితంలో ఏదైనా మీరు చూస్తున్నట్లయితే, ప్లీజ్ అండర్స్టాండ్ యువర్ ప్రేయర్ లైఫ్ ఈజ్ అండర్ అటాక్. నీ ప్రార్థన జీవితము సాతాను యొక్క దాడి క్రింద ఉంది. సో ఐ వాంట్ టు టెల్ యూ హౌ కెన్ యూ రీగెయిన్ యువర్ ప్రేయర్ లైఫ్. నీ ప్రార్థన జీవితాన్ని ఎలా కట్టుకోవాలో చెప్తాను ఇప్పుడు. ఒకవేళ అటువంటి పరిస్థితులు ఏదైనా ఉంటే, ఒకవేళ ఎదుర్కొంటే రేపొద్దున హౌ కెన్ యూ రీగెయిన్? యూ లాస్ట్ యువర్ ఫస్ట్ లవ్. దేవుని గురించి, దేవుని నీకున్న మొదటి ప్రేమను కోల్పోయాము. బట్ గాడ్ ఈస్ కాలింగ్ యూ బ్యాక్ టు ద ఆల్టర్ టుడే. ఆయన బల్పీటి మీద నుండి పిలుస్తూ ఉన్నాడు ఈ రోజున. స్టెప్స్ టు రీగెయిన్ యువర్ ప్రేయర్ లైఫ్. నెంబర్ 1, రిట్రీట్. ఐ కాల్ ఇట్ రిట్రీట్. రిట్రీట్ అంటే దేవునితో నీవు ఏకాంతముగా గడిపే ఒక అనుభవము. దట్ యు టేక్ ఆఫ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ దట్ యుర్ డూయింగ్. నెలలో ఒక రోజు అవ్వచ్చు. నాకు తెలిసిన ఒక మంచి చాలా పెద్ద డాక్టర్, హీ వర్క్స్ ఇన్ GGH వేరే సిటీలో. ఆయన చాలా హై పొజిషన్లో ఉన్నాడు, చాలా రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నాడు. ఆయన నాతో మాట్లాడుతూ ఒకరోజు అన్నాడు, బ్రదర్ నేను ఒక 2 days లీవ్ పెట్టానండి. ఎందుకనంటే ప్రార్థన చేసుకోవటానికి అన్నాడు. ఐ వాస్ షాక్డ్. అలా 2 months ఒకసారి అట్లాగా, అంటే ఎవ్రీడే రెగ్యులర్ ప్రేయర్ చేసుకుంటున్నట్టు, కానీ 2 నెలలకు ఒకసారి అట్లాగా 1 or 2 days అతను ఆఫ్ తీసుకొని ఆ రోజు ఉపవాసం ఉండి ఒంటరిగా ప్రార్థన చేయడానికి ఎక్కువ సమయాన్ని గడుపుతాడు. ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ నీడ్ స్పిరిచువల్ రిట్రీట్స్. ఒక ఆధ్యాత్మిక రిట్రీట్ కావాలి. యూ స్విచ్ ఆఫ్ యువర్ ఫోన్, యూ గో అవే ఫ్రమ్ ఎవ్రీథింగ్. ఒక పూట అంతా కూడా ఒక 6 hours టైం నువ్వు ఒంటరిగా నీ గదిలోనికి వెళ్ళిపో, లేకపోతే ఎక్కడికైనా దూరంగా కారేసుకొని దూరంగా వెళ్ళిపోయి దేవుడు నీవు మాత్రమే కూర్చొని గడిపే సమయము నీకు కావాలి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. The book of Jeremiah chapter 29 verse 12. The book of Jeremiah chapter 29 verse 12. ఇర్మియా 29:12. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. బ్యూటిఫుల్ మాట. I will listen, I will answer. నేను నీ మనవి ఆలకింతును. చదవమ verse 13. మీరు నన్ను వెదకిన ఎడల. ఆ అనుభవంలోనికి రావాలి నీవు.
You need to seek the face of God. You need to desire His presence. మీరు నన్ను వెదకిన ఎడల, చదవమ్మా, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందరు. చూసారా, యూ విల్ ఫైండ్ మీ. మీరు నన్ను కనుగొందరు. యూ నీడ్ టు హ్యావ్ ఎ రిట్రీట్. వారానికి ఒకసారి అట్లీస్ట్ ఒక పూట, ఒక 3 hours కంప్లీట్లీ, కాన్సక్రేటెడ్ ఫర్ గాడ్. 3 hours a week ఐఎమ్ టాకింగ్. రోజు ప్రార్థన గురించి మాట్లాడు, అది జరిగిస్తానే ఉండండి. ఆర్ 6 hours a week. ఒకరోజు ఒక ఆఫ్టర్నూన్ ఆర్ ఒక నైట్ సీజన్ దేవునితో సమయాన్ని గడపడానికి ఒక మంచి వర్షిప్ సాంగ్ ప్లే చేసుకో, దేవుని సన్నిధిలో కూర్చో, ఒక మనిషితో కాన్వర్స్ చేస్తున్నట్టుగా సంభాషించు. నీ బలహీనతలు చెప్పు, నువ్వు దేన్ని ఎదుర్కొంటున్నావు, ఏం ఎదుర్కోలేకపోతున్నావు చెప్పు. ఒక మనిషితో మాట్లాడినట్లుగా ఆయనతో మాట్లాడు. హీఈస్ ఎ గుడ్ లిజనర్. ఆయన చాలా చక్కగా, ఓపిక్గా నువ్వు పలికేది వింటాడు, నీతో మాట్లాడతాడు, నిన్ను దర్శిస్తాడు, ఆదరిస్తాడు, బలపరుస్తాడు. నువ్వు శక్తివంతముగా బయటికి వస్తావు. హల్లెలూయా. యు నీడ్ ఎ రిట్రీట్. సంబడి షౌట్ రిట్రీట్. నీకు రిట్రీట్ కావాలి. సో మీరు నన్ను వెతకిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొంటారు. అండ్ వర్స్ 14 వచనం, ఈ మాట నాకు చాలా ఇష్టం. నన్ను నేను మీకు కనుపరుచుకుంటా. నీవు నిర్ణయించుకొని నన్ను కనుగొనాలని కూర్చో, నేను నిర్ణయించుకుంటా నీకు కనుపరుచుకుందామని. ఇఫ్ యు డిసైడ్ యువర్ సెల్ఫ్ టు సీక్ మీ, ఐ విల్ డిటర్మైన్ మై సెల్ఫ్ టు బి ఫౌండ్ బై యూ. నీకు దొరుకునట్లుగా నేనే నీ ముందుకు వస్తా. నేను హల్లెలూయా. కమ్ ఆన్ ఎ లౌడ్ హల్లెలూయా. నా మాటలు ఏమన్నా అర్థమవుతున్నాయా? ప్రార్థనలో దేవుడు తప్ప ఇంకేది నీకు తృప్తినివ్వకూడదు. నీ ప్రార్థన కాలము కాదు, నీ ప్రార్థన కాల వ్యవధి కాదు, నీ ఉపవాసము కాదు, నీ ప్రార్థన స్టైల్ కాదు, నీ ప్రార్థన భాష కాదు, నీ ప్రేయర్ పోస్చర్ కాదు. నీకు తృప్తినివ్వాల్సింది ఒకటే, ఆయన మహిమను తాకి నువ్వు బయటకు వచ్చావు, అదే నీకు తృప్తినివ్వాలి. నీకు తృప్తినివ్వాల్సింది ఒకటే, ఆయన స్వరము నీకు వినపడింది, అదే నీకు తృప్తినివ్వాలి. నీకు తృప్తినివ్వాల్సింది ఒకటే, నీ ప్రార్థనలు నువ్వు దేవుడిని తాకావు, అదే నీకు తృప్తినివ్వాలి. నీకు తృప్తినివ్వాల్సింది ఒకటే, ఆ ప్రార్థనలో యు మెట్ గాడ్, యు సా గాడ్, యు ఫెల్ట్ గాడ్. నువ్వు దేవుని చూసావు, కలిసావు, అనుభవించావు. మేము ఏది విన్నామో, ఏది వింటుమో, ఏది కనులారా చూచితమో, ఏది మా చేతులు నిదానించి తాకెనో వాటిని గురించే మీకు చెప్తున్నాం అన్నాడు యోహాను. హల్లెలూయా. You need to get into that kind of experience. నా మాటలు ఏమైనా అర్థమవుతున్నాయా? అందరు నాతో ఉంటామని చెప్పండి. So number 1, retreat, and number 2, repent. I'm talking about how to regain your prayer life. నీ ప్రార్థన జీవితం బలముగా ఎలా కట్టుకోవాలో మాట్లాడుతున్నా. నెంబర్ 2, రిపెంట్. రిపెంట్ అన్న మాటకి తెలుగులో పశ్చాత్తాపము. చాలామంది పశ్చాత్తాపం అంటే పాపములు ఒప్పుకోవటం అనుకుంటారు. పశ్చాత్తాపములో పాపములు ఒప్పుకోవటము కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. కానీ పశ్చాత్తాపం అంటే ప్రాముఖ్యమైన అర్థం ఏంటంటే దేవుని యొద్దకు తిరుగుట అని అర్థం. యు టర్న్ బ్యాక్ టు గాడ్. యువర్ టర్నింగ్ బ్యాక్ టు గాడ్. నీ జీవితం మిగిలిన వాటన్నిటి నుంచి దేవుని వైపు తిరగడం. ఇట్స్ కాల్డ్ రిపెంటెన్స్. నువ్వు ఏడవకపోవచ్చు, నీ గుండె బాదుకోకపోవచ్చు, కానీ నువ్వు గుండె బాదుకొని ఆయన వైపు తిరగకపోతే రిపెంటెన్స్ అవ్వదు అది. కమాన్, నా మాట అర్థమైతే ఆమె చెప్పండి. కమాన్, హల్లెలూయా. ఫీలింగ్ సారీ, ఇట్స్ నాట్ రిపెంటెన్స్. నువ్వు దేవునికి సారీ అంటే అది రిపెంటెన్స్ కాదు. యూ నీడ్ టు టేక్ ఎ బ్రేక్. నువ్వు ఆగాలి, నువ్వు వెనక్కి తిరగాలి, దేవుని వైపు తిరిగి, అయ్యా నేను నీ ఎద్దుకు వస్తున్నాను, నా పాత జీవితం నీకు అసహ్యమైనవి విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నానని దేవునికి చెప్పటమే రిపెంటెన్స్. హల్లెలూయా. 35వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం. జెనసిస్ 35:1. ఆదికాండం 35:1 చదవమా. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి, అప్పటికి బేతేలు వదిలిపెట్టి 20 సంవత్సరాలైంది యాకోబు. Now God is speaking to Jacob. నీ వెళ్ళి నీ సహోదరుడైన ఏసావు ఎదుటి నుంచి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా, చదువుమా. యాకోబు తన ఇంటి వారితోను తన యొద్దన్న వారితోను మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొని మనము లేచి బేతేలునకు వెళదాం. ఆ మాట చెప్దాం అందరం. మనము లేచి బేతేలునకు వెళదాం. మరలా చెప్దాం, మనము లేచి బేతేలునకు వెళదాం. దట్స్ కాల్డ్ రిపెంటెన్స్. లెట్స్ రైజ్
and go back to Bethel. Let's arise and go back to the altar. You need repentance. నువ్వు పశ్చాత్తాపడాలి. You need to repent of the things that grieved God. దేవుణ్ణి దుఃఖపరిచిన విషయాలను పశ్చాత్తాపడాలి. ఆయన ఎదుగు తిరిగి వచ్చి, Lord, I'm coming back. I want to come back. నేను తిరిగి వచ్చేద్దాం అనుకుంటున్నాను. It will help you regain your prayer life. So what's number one? మొదటిది ఏంటి చెప్పండి? Come on, shout it loud. Retreat. Number 2, repent. And number 3, receive. I call it receive. ఏంటి receive? You need to receive the word of God. నీవు దేవుని వాక్యమును పొందుకోవాలి. You need to feed your inner man with the word of God. నీ అంతరంగ పురుషుని వాక్యముతో పోషించాలి. పౌషిక ఆహారము నీ అంతరంగ పురుషునికి నువ్వు ఇవ్వాలి. డోంట్ మిస్ యువర్ బ్రేక్ఫాస్ట్, డోంట్ మిస్ యువర్ లంచ్, డోంట్ మిస్ యువర్ ఈవినింగ్ డిన్నర్ అండ్ ఈవెన్ ద స్నాక్ బిట్వీన్ ది మేజర్ మీల్స్. దేవుని వాక్యమును ఆ విధముగా నీవు భుజించాలి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ జెరమయా చాప్టర్ 15 వర్స్ 16, 16వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. చాలు, ఆగుదాం. నేను వాటిని భుజించి తిని. మీరు ఎప్పుడైనా వాక్యం తిన్నారా? కమ్ ఆన్, టాక్ టు మీ. ఒక 10 ఏసీలు వినపడ్డాయి. హ్యావ్ యు ఎవర్ ట్రైడ్ ఈటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? కమ్ ఆన్, ఎస్ ఆర్ నో? ఇర్మియా అంటున్నాడు, నీ వాక్యము నాకు దొరకగా, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించేదని. అంటే ఏం చేయాలి? యు నీడ్ టు స్టడీ ద వర్డ్, యు నీడ్ టు పాండర్ ఓవర్ ఇట్, యు నీడ్ టు థింక్ అబౌట్ ఇట్, యు నీడ్ టు విజువలైజ్ ఇట్. ఆ వచనమును చదువు, దాన్ని ఆలోచించు, దాన్ని ధ్యానించు, దాన్ని చిత్రీకరించు. మరలా రిపీటెడ్గా వాక్యమును చదువు. ఆ వాక్యముని హృదయంలో సెటిల్ అయ్యేంత వరకు చదువు. ఆ వాక్యముని హృదయంలోకి వెళ్ళినప్పుడు నీకు అర్థమవుతుంది. వాక్యము వలన కలిగే తృప్తి నీకు అర్థమవుతుంది. ఆ వాక్యం యొక్క ఎఫెక్ట్స్ నీ శరీరంలో, నీ ఆత్మలో, నీ హృదయంలో కనపడటం నువ్వు చూస్తావు. ఎందుకని? వాక్యము శక్తివంతమైనది కనుక. హల్లెలూయా. కెన్ ఐ సీ యువర్ బైబిల్స్, యువర్ ఓన్ బైబిల్స్, మీ సొంత బైబిల్? కమ్ ఆన్, మీ పక్కన వాళ్ళకి చెప్పండి, ఈ మాటలు భుజించు అని చెప్పండి. కింద చూసి కదా, వాళ్ళని చూసి. ఐ వాంట్ టు లుక్ ఎట్ దెమ్ అండ్ టెల్ దెమ్, ఈట్ దిస్ వర్డ్. ఐ డోంట్ నో వాట్ యు ఏట్ దిస్ మార్నింగ్. వేదకాలం ఏం తిన్నారు నాకు తెలియదు. ఏ హెల్త్ టాక్స్లో కూడా దీన్ని చెప్పరు, నేను చెప్తున్నా ఇక్కడ. నా కుమారుడు నా మాటలు ఆలకించుము, నా వాక్యములకు చెవియొగ్గుము, నీ కనులు ఎదుటి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయం ముందు వాటిని భద్రం చేసుకును. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు. రోమా 4 సామెతలు 4:23. ఈట్ ద వర్డ్ అండ్ యూ విల్ బి హెల్దీ. చదువమ్మ 16వ వచనం. ఈ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. సైన్యములకు అధిపతి యెహోవా, దేవా నీ పేరు నాకు పెట్టబడిన కదా. నీ మాటలు నాకు సంతోషమును, నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగు చేయుచున్నవి. హల్లెలూయా. బాలేదు మీ హల్లెలూయా? కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. Number 4, rejoice. నువ్వు ఆనందించాలి. Number 1, retreat. Number 2, repent. Number 3, receive. And number 4, rejoice. నువ్వు ఆనందించాలి. జరుగుతున్న పరిస్థితులతో సంబంధం లేకుండా you need to rejoice in the Lord because of his faithfulness. ఆయన నమ్మదగిన వాడు గనుక నీవు ఆనందించాలి. Come on, hallelujah. యువర్ జాయ్ కెన్ బిల్డ్ యువర్ ప్రేయర్ లైఫ్. నీ ఆనందము ప్రభునందు నువ్వు ఆనందించి ఆనందము నీ ప్రార్థన జీవితమును కడుతుంది. ఐ విల్ కమ్ బ్యాక్ టు దట్ పాయింట్, బట్ ఐఎమ్ స్టిల్ ఇన్ నెంబర్ 3. ఇంకా 3వ పాయింట్లోనే ఉన్నాను. గెట్ రెలవెంట్ బుక్స్ అండ్ టేప్స్ ఆన్ ప్రేయర్, ఇంటిమసీ. నేను చెప్తున్నాను, ప్రార్థన గురించి, సన్నిహితం గురించి మంచి పుస్తకాలు చదువుకో, మంచి వాక్యాలు విను, మంచి వర్షిప్ సాంగ్స్ ప్లే చేసుకో, పరిశుద్ధాత్మను గురించి, కాన్సక్రేషన్ గురించిన స్క్రిప్చర్ పోర్షన్స్ చదువుకో. నేను చెప్తున్నాను, ఫీడ్ యువర్ ఇన్నర్ మ్యాన్, ఫీడ్ యువర్ ఇన్నర్ మ్యాన్. ఎహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం చూద్దాం. ద బుక్ ఆఫ్ ఎహెజ్కేల్ చాప్టర్ 2 verse 1. ఎహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టాను. వాట్ ఎ వర్డ్ ఇట్ వాస్. దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు ఎహెజ్కేలుతో, నరపుత్రుడా, సన్ ఆఫ్ మ్యాన్, సరిగ్గా నిలబడు, నేను నీతో మాట్లాడాలి. నిలబడ్డాడు.
ఇప్పుడు ఆయన మాట్లాడాడు. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టాను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. యు అండర్స్టాండ్ వాట్ ఐమ్ స్పీకింగ్? నేను చెప్తాను, యూ నీడ్ టు ఫీడ్ యువర్ ఇన్నర్ మ్యాన్ విత్ ద వర్డ్. ఆ వాక్యం వలన ఏమవుతుందంటే ఆ ఆత్మ నీలో పనిచేయటం ఆరంభిస్తుంది. ఏ వాక్యం అయితే నీ హృదయంలో అంగీకరిస్తావో ఆ ఆత్మ నీ జీవితంలో కార్యసాధమగునట్లు దేవుని ఆత్మ ఆ వాక్యము పైన పనిచేస్తుంది. హల్లెలూయా. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మలోనికి ప్రవేశించింది. చాప్టర్ 3, నెక్స్ట్ చాప్టర్కి వద్దాం. అదే హెస్కేల్ గ్రంథంలోనే ఉన్నాం. చాప్టర్ 3 verse 1, 3వ అధ్యాయం 1వ వచనం. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చును, నరపుత్రుడా నీకు కనబడిన దానిని భక్షించుము. చూసారా? God is telling him to eat the word. నరపుత్రుడా నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి, అందరు చెప్పాలి, ఏం భక్షించమన్నాడు? మీరు మాట్లాడలేదు సరిగ్గా. మీ పట్టణంలో చెప్పండి, ఈ గ్రంథమును భక్షించుము. మీరు చెప్పట్లేదండి. ఈ గ్రంథమును భక్షించుము. షో దెమ్ యువర్ బైబిల్ అండ్ టెల్ దెమ్, ఈ గ్రంథమును భక్షించుము. భక్షించడం అంటే మిగల్చుకుంటూ తింటాం అంటారు చూడండి, అదే. యు డివోర్ ఎవ్రీథింగ్. దట్ యు డివోర్ ద ప్రామిసెస్. దేవుడికి ఇచ్చిన వాక్యం, ఈ గ్రంథమును భక్షించుము. యేసుకెళ్తే దేవుడు అంటే, నరపుత్రుడా ఈ గ్రంథమును భక్షించుము. భక్షించి ఇశ్రాయేలు ఎద్దుకు పోయి వారికి ప్రకటన చేయము. వర్స్ 2, 2వ వచనం చదవమ్మా. నేను నోరు తెరవగా ఆయన గ్రంథము నాకు తినిపించాడు. హల్లెలూయా. గెట్ దిస్ ఎక్స్పీరియన్స్. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, ఆ చదవమ్మా. నరపుత్రుడా నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితోని కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని. హల్లెలూయా. 3వ వచనం అందరం చదువుదాం. మీ బైబిల్లో నుండి చదువుదాం. హెస్కేల్ గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. అందరం అదే పేజీలో ఉంటే ఆమేన్ చెప్పండి. 1 2 3 గో. నరపుత్రుడా నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా, చదవాలి, నేను దానిని భక్షించి తిని అది నా నోటికి ఎలా ఉంది? తేనె వలె మధురముగా ఉండెను. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. It was sweet like honey to my mouth. నా నోటికి తేనె వలె మధురముగా ఉంది. Eat the word. దేవుని వాక్యమును భక్షించు, భుజించు. అది నీ హృదయములో ఒక భాగమయ్యేంత వరకు. Feed yourself. Feed your inner man with the word of God. నేను చెప్తున్నాను, మీరు వాక్యం చదవటం ఆరంభించండి, ప్రార్థన చేసుకోవాలనిపిస్తుంది మీకు. వాక్యంలో ఉన్న నైజం అది. You begin to read the word and then you suddenly begin to love prayer. You love to pray. నువ్వు ప్రార్థించడానికి ఆసక్తి కలుగుతుంది. వాక్యం ఆ విధమైన ఆసక్తి నీలో పుట్టిస్తుంది. అందుకని feed your inner man with the word of God. And number 4, rejoice. నువ్వు ఆనందించాలి. You must not attach your joy to any natural circumstances that are around you. నీ చుట్టూ ఉన్న ఏ భౌతికమైన పరిస్థితులతో నీ ఆనందాన్ని ముడిపెట్టకూడదు. నీ ఆనందము దేవుని విశ్వాసతతోనే ముడిపడి ఉండాలి. యువర్ జాయ్ షుడ్ బి అటాచ్డ్ టు ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. ఆయన ఎంత నమ్మదగిన దేవుడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఫిలిపియన్స్ 4:4. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ప్రభునందు. చాలు, ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించు. ఇట్ ఈస్ కాల్డ్ జాయ్ ఎపిసల్. పౌలు రోమా చెరసాల్లోంచి రాసిన పత్రిక. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. నేను మరలా చెప్తున్నాను, ఆనందించండి. నీ పరిస్థితిని ఆనందించలేకపోవచ్చు, కానీ ప్రభునందు ఆనందించవచ్చు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. ద బుక్ ఆఫ్ నెహెమియా చాప్టర్ 8 verse 10. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనం. నెహెమ్యా 8:10 ఏమనుంది? మరియు అతడు నాతో ఇట్లా నేను పదండి క్రొవ్విన మాంసం భక్షించుడి, మధురమైన దాన్ని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమి సిద్ధము చేసుకున్న వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. చదవాలి. మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. హల్లెలూయా. The joy of the Lord is your strength. హల్లెలూయా. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. You begin to rejoice in the Lord. You will begin to regain your prayer life.
నీ ప్రార్థన జీవితంను మరలా తిరిగి కట్టుకుంటావు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. ఆయన నమ్మదగిన వాడును విశ్వసించు. ఆయన విశ్వాస్యతను గురిపెట్టి చూడు. నీ జీవితంలో చాలా పరిస్థితులు ఐ డోంట్ నో అంటిల్ 2026 నా జీవితంలో ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఇక ముందు కూడా నమ్మదగిన వాడుగానే ఉంటాడు. ఈ సత్క్రియను ఆరంభించిన వాడు దాన్ని కొనసాగించుటకు సమర్థుడై ఉన్నాడని నేను నమ్ముచూ ఉన్నాను. హల్లెలూయా. నేను ఇంతవరకు తీసుకొచ్చింది ఇక్కడ ముంచేయడానికి తేలేదు ఆయన. యూ విల్ డెఫినెట్లీ రీచ్ యువర్ డెస్టినీ. నీ గమ్యాన్ని నిశ్చయముగా నువ్వు చేరుతావు. నువ్వు గొప్పవాడివని కాదు, నువ్వు మంచిదానివని కాదు, నీకు బాగా నైపుణ్యత అనుభవం ఉందని కాదు, ఆయన నమ్మదగిన వాడు కాబట్టి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. రోమన్స్ 8:31. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం రోమన్స్ 8:31. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? హల్లెలూయా. మీ హల్లెలూయా బాలేదండి. కమ్ ఆన్ సంబడి షౌట్ హల్లెలూయా. ఇట్లుండగా ఏమందుము? ఇట్లా ఉంది పాస్టర్ గారు ఏమంటాం? ఇట్లా ఉంది పాస్టర్ గారు ఫైనాన్సెస్ ఏమందాం? ఇట్లా ఉంది పాస్టర్ గారు ఆరోగ్యం ఏమందాం? ఇట్లా ఉంది పాస్టర్ గారు కుటుంబాల పరిస్థితి ఏమందాం? ఇట్లుండగా ఏమందము? దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? హల్లెలూయా. హూ క్యాన్ బి అగైన్స్ట్ us? సంబడి షౌట్ హూ. ఎవరు నీకు వ్యతిరేకంగా వచ్చేది? దేవుడు మన పక్షం కంటే. వర్స్ 32 32వ వచనము. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు నిశ్చయంగా నీ ప్రార్థన కూడా అంగీకరిస్తాడు. ఆ ప్రార్థనకు జవాబిస్తాడు. తన సొంత కుమారుణ్ణి నీకు ఇచ్చుటకు వెనుతీయలేదు ఆయన. నీవు అడిగే నీ ప్రార్థన అవసరతను ఎందుకు తీర్చడు ఆయన? ఆయనతో పాటు సమస్తమును అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. వర్స్ 33 33వ వచనము. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. అమ్మ కిందకు వచ్చేద్దాం. 36 36వ వచనము. ఇందును గురించి రాయబడినది ఏమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము ఉదింపబడిన వారము, ఉదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. 37 ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా. కమ్ ఆన్ హల్లెలూయా. మీ హల్లెలూయా బాలేదు. ఎవరి ద్వారా? మీ బైబిల్ చూసి చెప్పాలి. ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? నీకు సహాయం చేసిన వారి ద్వారానా? నీ బంధువుల ద్వారానా? కమ్ ఆన్ టాక్ టు మీ. ఎవరి ద్వారా? నీ ఎడల నమ్మదగిన వాడుగా ఉన్న వాని ద్వారా, మనలను ప్రేమించిన వాని ద్వారా. వీటన్నిటిలో ఏటన్నిటిలో రైట్ డౌన్ ద లిస్ట్ that you've been battling with. వేటితో పోరాడుతున్నావో లిస్ట్ డౌన్. వాటిని రాసుకో. వీటన్నిటిలో అత్యధిక విజయం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. తర్వాత మాట 38. మరణమైనను, ఈ లిస్ట్ మీరు అందరు చూడాలి. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, కమాన్ రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, చెప్పాలందరూ లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసు క్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను కమాన్ టాక్ టు మీ ఎడబాప నేరవని చెప్పాలి. రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. Therefore I rejoice not because what's happening to me but because who God is to me. నా జీవితంలో ఏమి జరుగుతుందో అందుని బట్టి కాదు, నా దేవుడు ఏమై ఉన్నాడు అందుని బట్టి నేను సంతోషిస్తాను. You begin to rejoice, you will regain your prayer life. మరలను ప్రేమించిన వాని ద్వారా. దేవుడు పౌలుతో అన్నాడు, నువ్వు నిశ్చయంగా రోమాకు వెళ్తావు అన్నాడు. దేవుడు చెప్పిన తర్వాత రోమాకు బయలుదేరాడు. సరే నావికుడు వెళ్దామంటే పౌలు వద్దంటే మొత్తానికి వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్, మొత్తానికి నావికుడు మాట గెలిచింది. కెప్టెన్ వెళ్దామన్నాడు, బయలుదేరాడు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ చాప్టర్ 27 in Acts. వారు బయలుదేరి వెళ్తా ఉంటే ఐ థింక్ యూ నో ద స్టోరీ. ఈ కథ అంతా మీకు అందరికి తెలిసిన వాళ్ళందరూ ఆమె చెప్పండి. దారిలో ఓడ బద్దలైపోయిందా? దారిలో సూర్యచంద్ర నక్షత్రాలు కనపడకుండా అయిపోయిందా? కటిక చీకటి పెనుగాలి వారి మీద కొట్టింది. 27వ అధ్యాయం చూడండి. అపోస్తలుల కార్యం 27వ అధ్యాయం 15వ వచనం. ఓడ దానిలో చిక్కుకొని గాలికి ఎదురు నడపలేకపోయినందున ఎదురు నడిపించడం అని గాలి కొట్టుకెళ్ళిపోయారు. 16వ వచనం. ఓడను భద్రపరుచుకున్నట్టు బహు కష్టతరం అయిపోయింది. ఆ తర్వాత 17వ వచనంలో చివరి మాట, వారు కొట్టుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత 18వ వచనంలో ఏమైంది? మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరి. మీరందరూ ఫాలో అవుతుంటే ఆమెను చెప్పండి. మీరు బైబిల్ చూడకపోతే నేను రాసుకొచ్చాను అనుకుంటారు. మరునాడు సరుకులని పారవేయసాగిరి.
19వ వచనం, తమ చేతులార ఓడ సామాగ్రి పాడవేసిరి. 20వ వచనం, కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములను కనబడక పెద్ద కాలం మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమని ఆశ బొత్తిగా పోయింది. త్రూ ఇట్ ఆల్ గాడ్ ప్రొటెక్టెడ్ దెమ్. వాటన్నిటి గుండా వెళ్తున్నాడు దేవుడు, వారిని కాపాడుతూనే ఉన్నాడు. త్రూ ఇట్ ఆల్ గాడ్ ప్రొవైడెడ్. వాటన్నిటి గుండా వెళ్తున్నారు, దేవుడు సమకూరుస్తూనే ఉన్నాడు. అండ్ త్రూ ఇట్ ఆల్, వాటన్నిటి గుండా వెళ్తూనే ఉన్నారు, గాడ్ హ్యాస్ బీన్ ప్రమోటింగ్ దెమ్. దేవుడు వారిని ప్రమోట్ చేస్తూనే ఉన్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. ఎందుకని? మనలను ప్రేమించిన వాని ద్వారా. చెప్పాలి, మీరే పూర్తి చేయాలి. వీటన్నిటిలో అత్యధిక విజయం పొందిన వాళ్ళకి చెప్పట్లేదు మీరు. కమాన్, ఎట్లాగా? వీటన్నిటిలో అత్యధిక విజయమును పొందుచున్నాము. హల్లెలూయా. త్రూ ఇట్ ఆల్, త్రూ ఇట్ ఆల్. వాటన్నిటిలోంచి గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. He provided, He protected, He promoted. He provided, He protected, He promoted. He has been providing, He has been protecting, and He has been promoting you. వీటన్నిటి మధ్య మిక్కిలి పెద్దగాలు కొడతా ఉంది. ప్రాణాలతో తప్పించుకుందని ఆశ లేదు, చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. దేవుడు వారిని కాపాడుతూనే ఉన్నాడు. ఆ టైంలో పౌలు నిలబడి మాట్లాడుతున్నాడు. హీ ఈస్ మేకింగ్ సమ్ ఫెయిత్ డిక్లరేషన్స్. హీ వాస్ ప్రేయింగ్. వీటన్నిటి మధ్యలో హీ వాస్ ప్రేయింగ్. Through it all, Paul was praying. Through it all, Paul was believing. Through it all, he has been declaring some faith declarations. విశ్వాస పలుకులు పలుకుతూనే ఉన్నాడు, ప్రార్థిస్తూనే ఉన్నాడు, నమ్ముతూనే ఉన్నాడు. ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోండి. అయ్యలారా, మీతో చెప్తున్నాను, ఓడకే కానీ ఓడలో ఉన్న వారికే కానీ ఏ హాని కలుగుదని గడిచిన రాత్రి దేవుని దూత నాతో మాట్లాడాడు అన్నాడు. హల్లెలూయా. నాతో దూత చెప్పిన ప్రకారం జరుగును అన్నాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? అతను నమ్మాడు, అతడు ప్రార్థించాడు, విశ్వాసమును పలికాడు. కమాన్, నీ ప్రార్థన నీ ప్రతికూల పరిస్థితుల్లో నీ వాగ్దానమును కాపాడుకోవటానికి శక్తిని అనుగ్రహిస్తుంది. యువర్ ప్రేయర్ విల్ గివ్ యూ ద స్టామినా టు ప్రొటెక్ట్ ఆర్ ద హ్యాండిల్. ద ప్రామిస్ వెన్ యూఆర్ గోయింగ్ త్రూ సమ్ టఫ్ స్టార్మ్. కఠినమైన తుఫాన్లోంచి వెళ్తున్నప్పుడు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానంను క్యారీ చేసే కృప నీ ప్రార్థన జీవితం వల్లనే. హల్లెలూయా. Somebody shout rejoice. Somebody shout rejoice. Somebody shout rejoice. ఎందుకు? నా దేవుడు నమ్మదగినవాడు. నా దేవుడు నమ్మదగినవాడు. ఎంత నమ్మదగినవాడు? ఇర్మియాని అడుగు చెప్తాడు ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఎంత నమ్మదగినవాడు? పౌలుని అడుగు, మనము నమ్మదగని వారమైన ఆయన నమ్మదగినవాడు. ఎంత నమ్మదగినవాడు? మరలా పౌలుని అడుగు, కొరింథీయులకు రాస్తూ అన్నాడు, మనకు కలిగిన శోధనలు అన్నిటి నుంచి తప్పించుటకు నమ్మదగినవాడు అన్నాడు. ఆయన ఎంత నమ్మదగినవాడు? మన పాపములను క్షమించుటకు నమ్మదగినవాడు. యోహాన్ అన్నాడు, మన ప్రతి పాపము నుంచి, దుర్నీతి నుంచి పవిత్రులుగా చేయటకు ఆయన నమ్మదగినవాడు. హీ ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్. దేర్ఫోర్ వి రిజాయిస్ బికాస్ ఆఫ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. కానీ ఓడ బద్దలైపోయింది. లిసన్ టు మీ. ఓడ బద్దలైపోయింది, తాళ్ళు తెగిపోయినాయి. వాళ్ళందరూ ఒక్కొక్క చెక్క పట్టుకొని మొత్తానికి ఆ చెక్క మీద తేలుకుంటూ ఒడ్డుకొచ్చారు. వారు వచ్చి చూసేసరికి అదొక ద్వీపం, ఇట్స్ అన్ ఐలాండ్. ఆ ద్వీపంలోనికి వచ్చేసరికి ఆ ద్వీపం పేరు మెలితే అని తెలుసుకున్నారు. నేను అక్కడికి వచ్చేస్తాను. 28వ అధ్యాయము, 28వ అధ్యాయం అపోస్తల కార్యములు, యాక్ట్స్ చాప్టర్ 28. లెట్స్ రీడ్ వర్స్ 1. 28వ అధ్యాయము మొదటి వచనం. చదవమ్మా. మేము తప్పించుకున్న తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటుమి. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంత అంత కాదు. అబ్బా, హల్లెలూయా. చదవమ్మా. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున నిప్పు రాజబెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకున్నారు. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చేయి పట్టెను. కమ్ ఆన్, హల్లెలూయా. ఐఎమ్ డిక్లేరింగ్ ఓవర్ ఫెయిత్ సెంటర్. వింటున్నట్లయితే ఆమె చెప్పండి. దాక్కునున్న ప్రతి సర్పాలు బయటకు వస్తాయి నీ జీవితంలో. నీకు వ్యతిరేకంగా పనిచేయడానికి దాగి ఉన్న ప్రతి సమస్య ఎక్స్పోజ్ చేయబడుతుంది. కమ్ ఆన్, హల్లెలూయా. ఆ కాకకు బయటకు వచ్చిన సర్పము. చదవమ్మ, కంటిన్యూ రీడింగ్. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతికి వేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుంచి తప్పించుకొని నన్ను న్యాయం అతనిని బ్రతికినట్లు చూసారు. వీళ్ళందరూ ఏమంటున్నారు? ఆ సర్పం వచ్చింది, పౌలు చేతికి వేలాడుతూ ఉంది. అర్థమవుతుంటే ఆమె చెప్పండి. ద్వీపవాసులందరూ చూసి ఇతను నిజంగా నరహంతుడిలాగా ఉన్నాడు, బయటకు వచ్చిన మరణ దేవత వదిలిపెట్టట్లా, ధర్మం వదిలిపెట్టట్లా, న్యాయం వదిలిపెట్టట్లా అని వారందరూ అనుకుంటా ఉంటే
బాగా వినాలి. 5వ వచనం, అతడైతే, అందరు చెప్పండి అతడైతే. మీరు చెప్పలేదు ఇంకా కొంతమంది. అతడైతే ఏం చేశాడు? ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియో పొందలేదు. కమ్ ఆన్, హల్లెలూయా. సంబడి లుక్ టు మీ, నా వైపు చూడండి. డూ ఇట్ లైక్ దిస్, షేక్ ఇట్ ఆఫ్. కమ్ ఆన్, షేక్ ఇట్ ఆఫ్. కమ్ ఆన్, డూ ఇట్ లైక్ దిస్, షేక్ ఇట్ ఆఫ్. కమ్ ఆన్ సంబడి, షేక్ ఇట్ ఆఫ్. నీ మీదకి లేచిన ప్రతిది, కమ్ ఆన్, షేక్ ఇట్ ఆఫ్ బై ఫెయిత్. నీ మీదకి లేచిన ప్రతి ప్రతికూల పరిస్థితి, షేక్ ఇట్ ఆఫ్ బై ఫెయిత్. ప్రతి విషపూర్వమైనది, షేక్ ఇట్ ఆఫ్ బై ఫెయిత్. కమ్ ఆన్, హల్లెలూయా. ఆ సర్పముల గురించి అందరూ మాట్లాడుతూ ఉంటే పౌలు మాత్రం దాన్ని జాడించేశాడు. కొంతమంది ఆ పావును ఎత్తుకొని తిరుగుతారు. నా పాము బుజ్జిగా ఉంది, చాలా బాగుంది, పర్లేదులే, ఉండని, నువ్వు జాడించేయాలి ఈ రోజున. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, లౌడ్ హల్లెలూయా. నేను చెప్తున్నా, వేడి పుడితే పాములు బయటకు వస్తాయి. ప్రార్థన స్టార్ట్ చేయని, ప్రార్థన మంట రగలటం ఆరంభిస్తే ప్రతి పాము బయటకు వచ్చేయాల. నీ పిల్లలకు వ్యతిరేకంగా ఉన్న పాములు, నీ భవిష్యత్తుకి వ్యతిరేకంగా ఉన్న పాములు, అతనికి పాము నీ జీవితంలో ఆర్థిక పరిస్థితి అవ్వచ్చు, నీ జీవితంలో ఏదైనా కుటుంబ సమస్య అవ్వచ్చు, నీ జీవితంలో రెబెలియస్ చిల్డ్రన్ ఉండొచ్చు, నీ జీవితంలో ఏదైనా కావచ్చు, నాకు తెలియదు. నిన్ను శ్రమ కలిగించడానికి ప్రయత్నిస్తున్నదంతా, సంబడి షౌట్, టేక్స్, షేక్ ఇట్ ఆఫ్. కమ్ ఆన్, షౌట్ ఇట్ లౌడ్, షేక్ ఇట్ ఆఫ్. అతను జాడించి వేసి ఏ హానియో పొందలేదు. బాగా వినాలి, అందరు నాతోనే ఉంటామని చెప్పండి. వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెడతా ఉన్నారు. దే ఆర్ వెయిటింగ్ ఇఫ్ హిస్ బాడీ విల్ స్వెల్ ఆర్ హి విల్ డై. ఐ వాంట్ టు మేక్ ఏ ప్రొఫెటిక్ డిక్లరేషన్ ఓవర్ ఫెయిత్ సెంటర్. ఫెయిత్ సెంటర్ విశ్వాసుల పైన నేను ఒక ప్రవచనాన్ని పలుకుతాం అనుకున్నా. ఇఫ్ యు ఆర్ రెడీ, కమ్ ఆన్, షో యువర్ రైట్ హ్యాండ్. అందరు నాతో నుండి బిగ్గరగా ఆమేన్ చెప్పండి. యు ఆర్ స్టెప్పింగ్ ఇంటు యువర్ సీజన్. In the name of Jesus, I declare, you are stepping into a season. This season will be a season of surprise, surprise and surprise. Hallelujah. నువ్వు చచ్చిపోతావేమో నన్ను ఎదురు చూస్తున్న వారిని నువ్వు బ్రతికి సర్ప్రైజ్ చేయబోతూ ఉన్నావు. నువ్వు పడిపోతావేమో నన్ను ఎదురు చూస్తున్న వారిని నిలబడి సర్ప్రైజ్ చేయబోతూ ఉన్నావు. నీ జీవితం అయిపోయిందేమో అని ఎదురు చూస్తున్న వారిని నువ్వు తిరిగి దేవుని మహిమపరిచి సర్ప్రైజ్ చేయబోతూ ఉన్నావు. Come on, you entered into a season of surprise. Come on somebody, hallelujah, hallelujah. 21 రోజుల ప్రార్థన అయిపోయింది. నూతన కాలంలోనికి ఫెయిత్ సెంటర్ ప్రవేశించిందని నేను నమ్ముతూ ఉన్నాను. నాతో కలిసి ప్రార్థించిన వారు కూడా ప్రవేశించారు. ఫెయిత్ సెంటర్లో ప్రతి విశ్వాసి కూడా ప్రవేశించాడు. Come on, hallelujah, loud hallelujah. In this season you will surprise everyone that have expected for you to fall. నువ్వు పడిపోవాలని ఎదురు చూస్తున్న వాళ్ళందరిని సర్ప్రైజ్ చేయబోతూ ఉన్నావు. సాతాను కూడా సర్ప్రైజ్ చేయబోతూ ఉన్నావు. శత్రువులను సర్ప్రైజ్ చేయబోతూ ఉన్నావు. ఇది ఎలా జరిగింది ఇడుకు చూద్దాం అనుకున్న వాళ్ళందరిని సర్ప్రైజ్ చేయబోతూ ఉన్నావు. పౌలు సర్ప్రైజ్ చేసాడు వాళ్ళని. వారు అతని శరీరం వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుకుని చాలాసేపు కనిపెట్టి చూడిన తర్వాత అతనికి ఏ హానియో కలిగి ఉండుట కలగకుండుట చూచి అభిప్రాయం మాని, ఇప్పుడు దాకా ఏమన్నారు చెప్పాలి? ఇప్పుడు దాకా ఏమన్నారు? నరహంతకు ఇప్పుడు ఏమంటున్నారు? నిన్ను తృణీకరణ వచ్చిన వారందరూ నిన్ను గణపరచడం ఆరంభిస్తారు. ఐఎమ్ టెల్లింగ్ యు, you're gonna surprise somebody. You're gonna surprise somebody. Come on, you're gonna surprise your enemies in the name of Jesus. I'm declaring you entered into a season of surprise. Hallelujah. Yeah, come on, put your hands together. Give Jesus some praise. Hallelujah. Hallelujah. అవలన్న వర్తమానం ఇంకో 2 వచనాలు ఉన్నాయి. పొప్లి అను ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు. హి వాస్ ద లీడర్ ఆఫ్ దట్ ఐలాండ్. అతనికి ఆ ప్రాంతంలో భూములు ఉండెను. అతడు మమ్మను చేర్చుకొని 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చాడు. ఐఎమ్ రీడింగ్ వర్స్ 8. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి, బాగా గమనించాలి, పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద ఏముంచాడు? మీ బైబిల్లో ఏముంటే అదే చెప్పండి నాకు. కమాన్, అతని మీద ఏముంచాడు? ఏ చేతినైతే సర్పం పట్టుకుండో అదే చేతిని ఉంచి స్వస్థపరిచాడు. కమాన్, హల్లెలూయా. సాతాను దేన్నైతే వాడుకొని నిన్ను పాడు చేయాలనుకున్నాడో దాన్ని దేవుడు తన మహిమకు మార్చుకొని పోతూ ఉన్నాడు.
Come on somebody, hallelujah. A loud hallelujah. The very same area that Satan attacked is the same area that God is going to use to bring glory to his name. నీ జీవితంలో ఏ పరిధిని అయితే సాతాను వాడుకొని అటాక్ చేసి నిన్ను నాశనం చేద్దాం అనుకుంటున్నాడో అదే పరిధిని దేవుడు వాడుకోబోతున్నాడు నిన్ను తనకు మహిమగా మార్చుకోవటానికి. Come on, hallelujah. పౌలుకి కాలు పట్టుకోలేదు సర్పం, యాంకిల్ పట్టుకోలేదు, తల పట్టుకోలేదు, శరీరం ఎక్కడ పట్టుకోలేదు, చేతును పట్టుకుంది. ఇప్పుడు ఆ చేతులు తీసుకుని వెళ్ళి అనేకులు స్వస్థపరచడానికి దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. అదే ద్వీపంలో అనేకులు స్వస్థపరచబడుతున్నారు. ఐఎమ్ టెలింగ్ యూ, ఏ ఏరియాలో నీ జీవితంలో అవమానం పొందేవో, నీ ఉద్యోగంలో అవమానం పొందేవేమో, నీ ఫైనాన్స్లో అవమానం పొందేమో, నీ మ్యారేజ్లో అవమానం పొందేమో, నీ పిల్లల విషయంలో అవమానం పొందేమో, నీ కెరియర్లో అవమానం పొందేమో, ఐఎమ్ టెలింగ్ యూ, ఏ విషయాలనైతే సాతాను వాడుకొని ఏ పరిధిలోనైతే నిన్ను అవమానపరచుకోవాలనుకున్నాడో అదే పరిధులలో, అదే ఏరియాస్లో దేవుడు నీ ద్వారా తన నామమును మహింపరచుకొని పోతూ ఉన్నాడు. గెట్ రెడీ ఫర్ సర్ప్రైజ్. టెల్ టు యువర్ నేబర్, గెట్ రెడీ ఫర్ సర్ప్రైజ్.